మార్చి 3, 2026 మనకు చంద్రగ్రహణం రాబోతుంది. ఈ చంద్రగ్రహణము ప్రధానంగా ఈ 5 రాసుల వారి జీవితాల్లోకి ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతుంది అని చెప్పేసి మనకు జ్యోతిష్యులు ఘంటాపదంగా చెప్తున్నారు. ఈ 5 రాసుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి పడ్డ కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడి ఐశ్వర్యం అనేది వెల్లివిరుస్తుంది. ఈ రాసుల వారికి ఈ గ్రహణము తమ అభివృద్ధికి దొరికినటువంటి ఒక అవకాశము. ఈ గ్రహణం వల్ల వీరి జాతక దోషాలన్నీ పోయి ఇక నుంచి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, వ్యాపారాల్లో లాభాలు, కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. కాబట్టి ఈ గ్రహణము ఈ 5 రాసుల వారి జీవితాన్ని మలుపు తిప్పి ఏకంగా 70 సంవత్సరాల పాటు అంతులేని అదృష్టాన్ని అందిస్తుంది. ఇది మీ విజయానికి ఒక కొత్త నాంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. దైవ బలము మరియు గ్రహ బలం అనేది తోడైతే ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతారో ఈ 5 రాసుల వారు ఉదాహరణగా నిలవబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరి అదృష్టము ఆకాశాన్ని తాకుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ అవకాశం 70 ఏళ్ల కాలము వీరి వంశాభివృద్ధికి, వీరి కీర్తి ప్రతిష్టలకు పునాదిగా మారుతుంది. మరి ఇంతటి అదృష్టాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈ 5 రాసుల వారు ఎవరు ఏంటి అనేది మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో చెప్పబోయే పరిహారాలు, సలహాలు మీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఇక ఈ చంద్రగ్రహణం నుంచి మీ 5 రాసుల వారి జీవితాల్లో మహా అద్భుతాలు జరుగుతాయి. మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంగా మారుతుంది. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి, ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి. కాబట్టి అసలు వాళ్ళు ఎవరు, ఈ రాసులు ఏంటి, ఇదంతా కూడా పూర్తిగా విని ఇంకొంతమంది మిత్రులకు రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మార్చి 3, 2026 సంభవించే ఈ చంద్రగ్రహము ఒక విలక్షణమైన గ్రహణము. ఇది ఫాల్గుణ పూర్ణిమ అంటే హోలీ పూర్ణిమ నాడు సింహరాశి పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది. దీని ప్రభావము ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అలాగే ఈ గ్రహణము మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అంటే ఈ గ్రహణం రోజునే మనకు హోలీ పండుగ రాబోతుంది. అలాగే ఇదే రోజున పౌర్ణమి కూడా వస్తుందన్నమాట. కానీ ఈసారి పౌర్ణమితో పాటుగా మనకు గ్రహణం కూడా వచ్చింది. కాబట్టి ప్రతికూల శక్తులు అనేవి ఉంటాయి. ఈ రోజున హోలీని దాదాపుగా జరుపుకోకపోవటమే మంచిదండి. కాకపోతే కొంతమంది హోలీ ఆటలు ఆడుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఉదయం 11 గంటల లోపే హోలీ ఆటలు ఏదన్నా ఉంటే అవి ముగించుకోండి. తర్వాత మాత్రం మీరు హోలీ పండుగను జరుపుకోకూడదు అని మనకు జ్యోతిష్యులు చెప్తున్నారు. ఎందుకంటే చంద్రుడు మనకు తల్లితో సమానము, సూర్యుడు తండ్రితో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి చంద్రుడికి గ్రహణం పట్టింది కాబట్టి ఈ రోజున హోలీ ఆటలు ఏదన్నా ఉంటే మీరు మధ్యాహ్నం 11, 12 గంటల లోపే ముగించుకోండి. చంద్రుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఔషధాన్ని ఇస్తాడు, మనకు అనారోగ్య సమస్యలను తగ్గిస్తాడు. ఈ సమయంలో చంద్రుడు రావడంతోనే గ్రహణంతో కనిపిస్తాడు. కాబట్టి ఈ గ్రహణాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. అలాగే కేతుగ్రస్త చంద్రగ్రహణం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గ్రహణము మనకు మధ్యాహ్నం సమయంలో 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభమయ్యి రాత్రి 6 గంటల 47 నిమిషాల వరకు కనిపిస్తుంది. ఇది మనకు భారతదేశంలో ఉంది కాబట్టి ఇది భారతీయులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి నియమాలు పాటించాల్సిందే. అంటే సూతక నియమాలు పాటించాలి. ఈ సమయంలో దేవాలయాలను మూస్తారు. అలాగే ఇంటిని, వాకిల్ని గ్రహణం తర్వాత శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమయంలో పొరపాటును కూడా బయటికి రాకూడదు. అలాగే ఇంట్లో కూడా దైవనామ స్మరణ చేసుకుంటూ కూర్చోవాలి. లేకపోతే గోళ్ళు కొరుక్కోవటము, కూరగాయలు కట్ చేసుకోవటము, కుట్లు చేసుకోవటము, ఇలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు. ఇంటికి కిటికీలు, తలుపులు మొత్తం కూడా వేసుకోవాలి. ఈ సమయాల్లో బయటికి రావటం కానీ, హాస్పిటల్స్కి వెళ్తాం కానీ ఇలాంటి పొరపాటును కూడా చేయకూడదు. ప్రశాంతంగా దైవనామ స్మరణ చేసుకుంటూ మాత్రమే కూర్చోండి. అప్పుడే మీ కడుపులో ఉన్న బిడ్డలు బాగుంటారు ఆరోగ్యంగా. ఇక ఈ రోజున దర్బలు వేయాలి ఆహార పదార్థాలలో. అంటే నిలవ పచ్చళ్ళలో, బియ్యంలో, కూరగాయల్లో, పాలు, పెరుగు, నీళ్లు ఇలా ప్రతి ఆహార పదార్థాలలో దర్బలు వేసుకోవాలి.
ఎందుకంటే వాతావరణంలో రేడియేషన్ అనేది ఈ సమయంలో ఉంటుంది. ఈ దర్భలకు విషకిరణాలను గ్రహించి ఆహారాన్ని పవిత్రంగా మార్చే శక్తి ఉంటుంది. అలాగే మీ ఇంటి డాబా మీద పైన కూడా మీరు భాగంలో ఈ దర్భలను వేసుకోవచ్చు. అలా వేసుకోవటం వలన మీరు సురక్షితంగా ఉంటారు. దర్భలు అందుబాటులో లేకపోతే తులసి దళాలనైనా మీరు వేసుకోవచ్చు. అంటే తులసి ఆకులనైనా వేసుకోవచ్చు. దర్భలు అందుబాటులో లేకపోతే. ఆ సమయంలో ముందుగానే మీరు వేసేసుకొని గ్రహణం పూర్తయిన తర్వాత వాటిని తీసి పడేసేయండి. తర్వాత గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తల స్నానాలు చేయాలి. అలాగే ఇంటిని వాకిలిని కూడా శుద్ధి చేసుకోవాలి. అంటే దేవుడి గుడిలో ఉన్నటువంటి చిత్రపటాలన్నీ కూడా శుభ్రంగా తుడుచుకొని తర్వాత మాత్రమే పూజ చేయాలి. ఈ నియమాలను ఈ 5 రాసుల వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు తప్పనిసరిగా ఆచరించాలి. ఇక ఈ చంద్రగ్రహణము ఏ 5 రాసుల వారి జీవితాల్లోకి వెలుగుల్ని తీసుకువస్తుంది. వారి జీవితంలో ఉన్నటువంటి చీకట్లను తరిమి కొడుతుంది. ఏకంగా 70 ఏళ్ల తిరుగులేని అదృష్టాన్ని అందించబోతుంది. ఆ 5 రాసుల వారు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూసేద్దాము. ఇందులో మొట్టమొదటి అదృష్ట రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశి వారి కిందకు వస్తారు. ఈ చంద్రగ్రహణము ఈ వృశ్చిక రాశి వారి జీవితాల్లోకి ఏకంగా 70 సంవత్సరాల పాటు తిరుగులేని అదృష్టాన్ని, రాజయోగాన్ని తీసుకువస్తుంది. ఎందుకంటే దశమ స్థానంలో ఉంది కాబట్టి వీళ్ళది పైచేయి అవుతుంది. ఉద్యోగ వ్యాపార లాభాలు, స్థాన లాభాలు, ధన లాభాలు అన్నీ కలుగుతాయి. ఈ గ్రహణము వీరి జీవితాల్లో అపారమైనటువంటి మలుపు తిప్పబోతుంది. అలాగే వీరు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. వీరు ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరు, ఎంతైనా శ్రమిస్తారు. అయితే ఇన్నాళ్ళు వీరు కష్టపడ్డప్పటికీ గ్రహాల వ్యతిరేకత వల్ల పనుల్లో అడ్డంకులు ఇలాంటివన్నీ కూడా ఏర్పడ్డాయి. కానీ ఈ ప్రతికూల శక్తులన్నీ పూర్తిగా తొలగిపోయి మీ మార్గం ఇప్పటి నుంచి సుగమం కాబోతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచిగా లాభాలు వస్తాయి. భూములకు సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్లకు ఇది ఒక సువర్ణ అవకాశము. ఎందుకంటే భూమి పుత్రుడైనటువంటి కుజుడు మీ రాశికి అధిపతి కావడంతో భూ సంబంధిత వ్యాపారాలలో మీకు లాభాల వర్షం కురుస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి. సంతాన ఎదుగుదల మీకు మంచిగా సంతోషాన్ని కలిగిస్తుంది. మీకు సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు కలుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇలా ప్రతిదీ కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే అనుకూలంగా ఉంది కదా అని చెప్పేసేసి మీరు అహంకారం అనేది తెచ్చుకోవద్దు. కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. అలాగే మొండితనం వద్దు. ఎవరైనా రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోవద్దు. మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ఆచరించండి. ఈ పరిహారాలు మీ జాతకంలో ఉన్న కాస్త కూస్తో దోషాలను కడిగేసేసి ఈ అదృష్టాన్ని శాశ్వతంగా 70 ఏళ్ల పాటు నిలబడేలా చేస్తుంది. మీరు ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం వల్ల మీ జాతకంలోని అడ్డంకులు తొలగిపోతాయి. మీ రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఎర్రటి కందిపప్పును అలాగే ఎర్రటి వస్త్రాలను పేదవాళ్లకు దానంగా ఇవ్వటం వలన మీ జాతకంలో ఉన్న కుజ దోషాలు తగ్గుతాయి. అలాగే మీరు హనుమాన్ చాలీసాను పఠించండి. ఆవుకు ఆహారంగా నానబెట్టినటువంటి శనగలు లేదా బియ్యము, బెల్లము తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ ఎదుగుదలకు ఈ పరిహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పరిహారాలను ఆచరించండి. ఇక రెండవ అదృష్ట రాశి తులారాశి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి వారి కిందకు వస్తారు. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలు, విలాసాలు మరియు సౌభాగ్యాలకు కారకుడు. ఈ గ్రహణ ప్రభావం వలన ఈ తులారాశి వారికి లక్ష్మీ యోగం పట్టబోతుంది. ఇన్నాళ్ళ నుంచి మీరు పడ్డ బాధలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి నుంచి మీ యొక్క కష్టాలకు, ఇబ్బందులకు ముగింపు పడనుంది. ఇంకా ఈ తులారాశి వారికి సొంతింటి కళ అనేది నెరవేరుతుంది. ఖచ్చితంగా మీరు నూతన గృహ నిర్మాణ యోగం అనేది చేస్తారు. మీరు సొంతిల్లు అనేది కట్టుకుంటారు. అది ఒక సొంతిల్లు రూపంలో కావచ్చు లేదా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ రూపంలో కావచ్చు. ఏదైనా
సరే ఒక సొంతింటి కల అనేది మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంకా వాహనాల కొనుగోలు అనేది కూడా మీరు చేస్తారు. అంటే ఒక బైక్ కావచ్చు, కారు కావచ్చు, ఇలాంటివి వాహనాలు కూడా మీరు కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంది. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. మీరు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు అనేవి వస్తాయి. వ్యాపారస్తులకు మాత్రమే కాకుండా ఉద్యోగస్తులకు, అన్ని రంగాల్లో వారికి కూడా అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. జీతాల పెరుగుదల అనేది ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో మీ యొక్క భాగస్వామి నుంచి మీకు అదృష్టము, ఆస్తి అనేవి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కలిసి వస్తాయి. మీరు ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా కూడా మీకు అది బాగా కలిసి వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ఆచరించడం వలన మీ ఎదుగుదలకు ఈ పరిహారాలు ఇంకా బాగా ఉపయోగపడతాయి. మీరు శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. లక్ష్మీదేవి దగ్గర నెయ్యితో దీపారాధన చేయండి. తెల్లటి పూలతో అలంకరణ చేసేసి మీరు పూజ చేసుకోండి. శుక్రవారం రోజున తెలుపు రంగు వస్త్రాలు ధరించటము, అలాగే పేదలకు బియ్యము, చక్కెర, పాలు వంటి తెల్లటి పదార్థాలను దానం చేయటం వలన మీ జాతకంలో శుక్రగ్రహం అనేది ఇంకా బలోపేతమవుతుంది. అలాగే కనకదార స్తోత్రం పఠించటం వలన మీకంతా కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలు అనేవి మీరు ఆచరించండి. ఈ చంద్రగ్రహణం వలన మీకు మంచిగా లాభాలు అనేవి కలిసి వస్తాయి. మీకు గ్రహస్థితి అనేది బాగుంది, అనుకూలంగా ఉంది. ఇక 70 ఏళ్ల పాటు మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. ఇంకా ఈ 70 సంవత్సరాలలో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం దగ్గర నుంచి 3 నెలలు, ముఖ్యంగా 3 నెలలు ఏవైతే ఉన్నాయో ఆ 3 నెలలు అయితే మాత్రం మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంగా మారుతుంది. ఈ 3 నెలలు అయితే ఇంకా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇది తులారాశి వారికి సంబంధించి. ఇక 3వ అదృష్ట రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అధిపతి బుధుడు. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ మిథున రాశి వారి కిందకు వస్తారు. మిథున రాశి వారికి చాలా చాలా బాగుందండి. ఈ గ్రహణం దగ్గర నుంచి 3వ ఇంట్లో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి వీళ్లకు ధైర్యము, స్థైర్యము, లక్ష్మీ యోగము, దూర ప్రయాణాలు, స్థాన చలనము అన్నీ ఉంటాయి. వీళ్ళకి లగ్నంలో గురుగ్రహం పెరిగేసరికి వీళ్ళకి బరువు బాధ్యతలు పెరిగి కాస్త బాధపడ్డారు ఇన్నాళ్ళ నుంచి. వీళ్ళేంటంటే చిన్న చిన్న దాన ధర్మాలు గనక చేసినట్లయితే మీకున్నంతలో మీకు బాగా కలిసి వస్తుంది. దాన ధర్మాలు మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను, దరిద్రాలను పూర్తిగా కడిగేస్తాయి. మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి మీరు సహజంగానే ధైర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే తోబుట్టువులతో సంబంధాలు కూడా మీకు బాగుంటాయి. మీకు దూర ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు, ఇలాంటివి ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వీరికి సహజంగానే తెలివితేటలు, మాటకారితనం అనేవి ఎక్కువగా ఉంటాయి. మీరు చెప్పే మాట ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటుంది. దీనివల్ల మీకు పదోన్నతులు, గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది. ఇది అన్ని కళల్లో ఉన్న వారికి ఒక స్వర్ణయుగం లాంటిది. విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే సంపాదించుకున్నటువంటి డబ్బును రూ. 4 పొదుపు చేసుకునే మార్గాలు కూడా మీకు పుష్కలంగా ఉన్నాయి. ఎట్లా అయినా సరే మీ రాశికి మాత్రం తిరుగు అనేది ఉండదు. మిథున రాశి వారికి ఇది ఒక గొప్ప అవకాశము. అలాగే మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి. మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహ అనుగ్రహం కోసము ఆవుకు పచ్చిగడ్డి, తోటకూర ఇలాంటివి తినిపించండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. సోమవారాలు శివారాధన చేయండి. శివారాధన ఈ మిథున రాశి వారికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఇలాంటి పరిహారాలు మిమ్మల్ని ఇంకా గొప్ప స్థాయిలో ఉంచుతాయి. ఇక తర్వాత అదృష్ట రాశి మీనరాశి. మీనరాశి వారిది రాశి చక్రంలో 12వ రాశి. వీరి రాశికి అధిపతి గురుడు. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశి వారి కిందకు వస్తారు.
ఏలినాటి శనితో బాధపడుతున్న మీనరాశి వారికి రుణ బాధలన్నీ తీరిపోతాయి. ఆర్థిక అప్పుల సమస్యలు, శత్రు సమస్యలు, అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. మీ కష్టాలకు ముగింపు పడనుంది. మీనరాశి వారు సహజంగా అత్యంత సున్నిత మనస్కులు, దయాగుణం కలిగిన వారు. ఇతరుల బాధలను చూసి చలిస్తారు. కానీ అదే మీకు శాపంగా మారుతుంది. ఏదో సామెత చెప్పినట్లు మంచికి పోతే చెడు ఎదురవుతుంది అన్నట్లుగా ఈ రోజుల్లో మంచి వాళ్ళనే ఎక్కువగా అంటే చెడుగా అపార్థాలు చేసుకునే అవకాశాలు అనేవి ఉంటున్నాయి. కాబట్టి మీరేంటంటే మీనరాశి వారు దాదాపుగా మౌనంగా ఉండే ప్రయత్నం అనేది చేయండి. అడగకుండా ఎవరికి సలహాలు అనేవి ఇవ్వద్దు. అలాగే మీ యొక్క ప్రతి ఆలోచన కూడా ఎదుటి వారికి చెప్పటము ఇలాంటివి చేయవద్దు. మీ యొక్క మౌనము మిమ్మల్ని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. అలాగే రుణ, రోగ, శత్రు బాధలతో మీరు మానసిక వేదనను గత కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు. అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. డబ్బు ఎంత సంపాదించినా కూడా నీటిలాగా ఖర్చయిపోవటము, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలతో ఎన్నో రకాల మానసిక ఇబ్బందులు మీరు అనుభవిస్తున్నారు. అయితే ఈ గ్రహణ ప్రభావంతో మీ జాతక దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారికి మీరంటే ఏంటి అనేది అర్థమవుతుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, జీతాల్లో పెరుగుదల, వ్యాపారస్తులకు మంచిగా లాభాలు అనేవి ఉంటాయి. మీరు దైవభక్తి కలిగి ఉంటారు. కాబట్టి ఆ దైవమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ జాతకంలో ధనయోగం బలంగా ఉంటుంది. రాబోయే 70 ఏళ్ల పాటు మీకు ఆస్తి, ఆరోగ్యము, ఆయుష్, సిరి సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. పిల్లల వల్ల పేరు ప్రతిష్టలు వస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యత, ప్రేమానురాగాలు ఉంటాయి. మీరు ప్రతిరోజు కనకదార స్తోత్రం పఠించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. శివాభిషేకం చేసుకోండి. శివునికి ఇంట్లో పూజ చేసుకోండి. శివపార్వతుల పూజ మీకు బాగా కలిసి వస్తుంది. మీ రాశికి అధిపతి గురుడు కాబట్టి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి. అలాగే శనగలు, అరటి పండ్లను దానం చేయండి పేదలకు. ఆవుకు ఆహారంగా పచ్చిగడ్డిని అలాగే ఏదన్నా కూరగాయలను కానీ పండ్లను కానీ తినిపించడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. పెద్దలను, గురువులను గౌరవించడం ద్వారా మీ అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది. ఇక 5వ అదృష్ట రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారిది రాశి చక్రంలో 9వ రాశి. వీరి రాశికి అధిపతి గురుడు. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశి వారి కిందకు వస్తారు. ధనుసు రాశి వారికి ఈ చంద్రగ్రహణం దగ్గర నుంచి 70 ఏళ్ల పాటు తిరుగులేని అదృష్టము, రాజయోగం అనేది పడుతుంది. వీరికి దేవగురువు అయిన బృహస్పతి అనుగ్రహం అనేది మెండుగా ఉంటుంది. కాబట్టి మానసిక ఆందోళనలు, వృత్తిపరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి తగ్గుముఖం పడతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. మీ కలలు నిజం అవుతాయి. అలాగే పిత్రార్జిత ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి మీ చేతికి అందుతాయి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ వంశంలో ఎవ్వరికీ లేనటువంటి పేరు, ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు అనేవి మీకు దక్కుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. రాజకీయ నాయకులకు పదవీ లాభం కలుగుతుంది. రాజభోగాన్ని అనుభవిస్తారు. దైవం మీకెప్పుడూ కూడా ప్రతి పనిలో తోడుగా ఉంటుంది. మీ జీవితంలోకి కొత్త వెలుగులు వస్తాయి. ఈ ధనుస్సు రాశి వారు గ్రహణం తరువాత స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని నీటిలో స్నానం చేయండి. తరువాత దత్తాత్రేయ స్వామిని పూజించండి. గురుగ్రహ అనుగ్రహం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీ రాశికి అధిపతి గురువు కాబట్టి పసుపు రంగు వస్త్రాలను ధరించండి. గుడిలో శనగలను దానం చేయటం, అరటి పండ్లను దానం చేయటం, అన్నదానం చేయటం వలన ఈ దానాలు మీ జాతక దోషాలను పూర్తిగా తొలగించి మిమ్మల్ని గొప్ప స్థాయిలో కూర్చోపెడతాయి. అలాగే గురువుల యొక్క ఆశీస్సులు కూడా మీ జీవితానికి బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి నియమాలు ఆచరించండి. ఇలా ఈ చంద్రగ్రహణము ఈ 5 రాసుల వారి యొక్క జీవితాల్లోకి అత్యద్భుతమైనటువంటి వెలుగులను తీసుకువస్తుంది. మీకు ఇప్పటి నుంచి ఏకంగా 70 సంవత్సరాల పాటు మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదు. 1,00,000 కోట్లు ఇచ్చినా, శత్రువులు పని కట్టుకొని మరీ మీ యొక్క అదృష్టాన్ని చెడగొట్టాలని చూసినా, ఎన్ని చేసినా కూడా మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కాదండి. మీకు అంత బాగా కలిసి వస్తుంది. అలాగే వీటితో పాటుగా మీ యొక్క నీతి, నిజాయితీలు, మీ కష్టించే మనస్తత్వము ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఇంకా గొప్ప స్థాయిలో కూర్చోబెడతాయి. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరించి మనం చెప్పిన పరిహారం
పరిహారాలు పాటించండి. మీకైతే మాత్రం ఇక తిరుగు అనేది ఉండదు. అర్థమైంది కదండి. ఈ చంద్రగ్రహణం ఏ 5 రాసుల వారి యొక్క జీవితాల్లోకి మంచి కలుసుబాటును, అదృష్టాన్ని, తిరుగులేని ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది ఏంటి అనేది మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయటం వలన వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ లైక్ అనేది ఇంకొంతమందికి చేరటానికి సహాయపడుతుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా తప్పకుండా షేర్ చేస్తే వారికి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఒకరికి మంచి చేసినప్పుడే భగవంతుడు మనకి 4 రూపాలుగా మనకు మంచి చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి మనకు చంద్రగ్రహణం మీ 5 రాసుల వారికి బాగా కలుసుబాటును తెస్తుంది. కాబట్టి ఓం చంద్రాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.